దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము లోకాసువార్త 4:24. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాటల్ని మనం చూసినట్టయితే, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక పాపము చేసి మరి దేవునికి దూరస్తుడుగానే జీవిస్తూ ఉన్నాడు. అయితే దావీదు మహారాజు అన్నాడు, నేను తల్లి గర్భంలోనే పాపములోనే పుట్టినవాడును అన్నాడు. అంటే మనము జన్మ పాపము, కర్మ పాపము అనేది ఈ లోకములో బ్రతికినంత కాలము మనము కలిగి ఉంటాం. అయితే మన జన్మ పాపాన్ని, కర్మ పాపమును తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి ఈ లోకానికి మనుష్య కుమారునిగా దిగి వచ్చారు. అయితే ప్రభు యొద్దకు వచ్చి ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారి పాపములను ప్రభు తన రక్తము ద్వారా కడిగివేసి వారిని దుర్నీతి నుంచి, ఆ పాపము నుంచి, శాపం నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తారు. నాలో పాపము లేదని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు దేవునిని అబద్ధికునిగా చేసిన వారిగా ఉంటారు. కాబట్టి మరి ప్రతిరోజు మనము చూపుల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా అనేక విషయాల్లో మనము దేవునికి విరోధముగా జీవిస్తూ ఉంటున్నాం. ఆయన మీద మరి తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉంటూ ఉన్నాం. కనుక మనము ప్రభు వైపు తిరిగి, ప్రభువా నా ప్రతి పాపాన్ని మీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయండి, నా అతిక్రమాలను, అక్రమాలను క్షమించండి అయ్యా, తెలిసి తెలియ చేసిన ప్రతి పొరపాట్లను క్షమించండి అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఆ పాపములన్నిటినీ క్షమిస్తారు. మరెన్నడూ కూడా వాటిని జ్ఞాపకము చేసుకోను అంటూ ఉన్నారు. కనుక దేవుని వైపు తిరిగి నీవు అడగనంతసేపు ఆ పాపములు అలాగే ఉంటాయి. మరి మన పాపములు దేవునికి రక్తం వలె ఎర్రగా కనిపిస్తున్నాయి అన్నాడు. ఒకవేళ ఆయన వైపు నువ్వు తిరిగి నా పాపములు క్షమించమని అడిగినప్పుడు ఆ పాపములను, రక్తం వలె ఉన్నటువంటి ఆ పాపములను ఆయన తెల్లని గొర్రెబొచ్చులాగా చేసేస్తారు. కాబట్టి మరి సమయం అంది మాటలు వింటున్నటువంటి మీరు ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలో నా ప్రతి పాపమును కడగండి అని చెప్పి నీ గురించి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, మన దేశం, అధికారులు, నాయకులు, ప్రజలందరి గురించి మనము దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండాలి. మరి క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడై ఉన్నారు కనుక ఆ ప్రభువుని వేడుకున్నప్పుడు తప్పకుండా ఎంత ఘోర పాపములైనా ఆయన క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ కలిగించేతండి. ఇదిగో అనారోగ్యంతో ఉన్నారేమో దేవ, ఇప్పుడే ముట్టి వారిని స్వస్థపరచండి. నెమ్మది లేకుండా ఉన్నారేమో వారి హృదయాంతరంగాల్లో తలంపుల గొప్ప నెమ్మది ఇప్పుడే దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క సాతాను పోరాటాల నుంచి విడిపించండి నాయన. వారిని, వారి కుటుంబాన్ని గొప్పగా దినమంతా పోషించండి అయా. వారి గృహాల్లో మీ సన్నిధి కుమ్మరించండి అయ్యా. వారి గృహంలో, వారి హృదయాల్లో నీ భయమును ఉంచండి ప్రభా. అయ్యా, నీ బిడ్డలు నీ తట్టు తిరిగి ప్రతి విషయం అందు అయ్యా క్షమించమని ప్రార్థించేసుకునే ప్రార్థనలు వారి జీవితంలో దాయిచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, పాపము లేదని చెప్పుకునేవారుగా కాదు కానీ అయ్యా ప్రతిరోజు అనేక విషయాల్లో నేను తొట్టిల్లిపోతున్నాను. కాబట్టి నేను ప్రభు వైపు తిరిగి ఆ పాపములు కడిగి వేసుకొని నేను పవిత్రులుగా చేయబడాలి అనే విశ్వాసము, నమ్మకము, భయము నీ బిడ్డల్లో దాయిచేయమని అయ్యా. ఈ దినమంతా వారికి తోడయుండి అన్ని విషయాల్లో కాపాడమని, సహాయం చేయమని అయ్యా నీకే వందనములు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.